ఫోర్బ్స్ ఇంటర్నేషనల్ పత్రిక ప్రతి ఏటా టాప్ హీరోల సర్వేని నిర్వహిస్తుంది. వారి అనాలిసిస్ ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమమైన హీరోలను కలెక్షన్స్కి, హిట్స్కి, ఫ్లాప్స్కి అతీతంగా నిర్వహిస్తుంది. వారికి ఉన్న సబ్స్క్రైబర్స్ని బట్టి ఓటింగ్ పెట్టి ప్రతి సంవత్సరం ఈ పోలింగ్ నిర్వహించడం అనేది అనవాయితీగా చేసుకుంది. ఇందులో ఇండియాలో టాప్ హీరోల లిస్ట్ ని కలెక్ట్ చేసిన ఫోర్బ్స్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో సుల్తాన్ తో దిమ్మ తిరిగిపోయే హిట్ కొట్టిన సల్మాన్ ఖాన్ ఈసారి టాప్ హీరోగా నిలిచాడు. ఆ తర్వాత షారూక్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచం మొత్తం చూసుకున్నట్లయితే డ్వానే జాన్సన్, జాకీ చాన్, మాట్ థామన్ వరుసగా మొదటి 3 స్థానాల్లో నిలిచారు. ఇండియాలో జరిపిన ప్రముఖుల సర్వేలో మొదటి స్థానంలో సల్మాన్ ఖాన్, 2 షారూక్ ఖాన్, 3 విరాట్ కోహ్లీ, 4 అక్షయ్ కుమార్, 5 ధోని, 6 దీపికా పదుకోనే, 7 సచిన్ తెండూల్కర్, 8 ప్రియాంక చోప్రా, 9 అమితాబ్, 10 హృతిక్ రోషన్లు ఉన్నారు. ఇక ఆ తర్వాత వరుసగా రణ్వీర్ సింగ్, ఏఆర్ రెహమాన్, అమీర్ ఖాన్, అర్జిత్ సింగ్, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, సోనం కపూర్, రణబీర్ కపూర్, సోనాక్షి సిన్హా, మాధురి దీక్షిత్, శిఖర్ ధావన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, సురేష్ రైనా, అశ్విన్, శ్రేయా ఘోషల్, సానియా మీర్జా, రజనీకాంత్లు ఉన్నారు. ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 33వ స్థానంలో మహేష్ బాబు టాప్ లో నిలిచాడు. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 43వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక 55వ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఫస్ట్ టైం ఈ మ్యాగజైన్ లో చోటు సంపాదించుకున్నాడు. 67వ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ కొనసాగటం విశేషం. తెలుగు సినీ ఇండస్ట్రీలో వీళ్లు నలుగురు ఈసారి మంచి పొజిషన్స్ ని దక్కించుకున్నారు. గతేడాది పవన్ కళ్యాణ్ టాప్ 20 ప్లేస్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ ఈ లిస్ట్ లో లేకపోవడం గమనార్హం. అయితే ఫోర్బ్స్ వారు పెట్టే అఫీషియల్ సైట్స్ లో ఈ వివరాలను ఉంచినప్పటికీ ఇది 2016 సెప్టెంబర్ వరకు మాత్రమే జరిపిన సర్వేనే అని, డిసెంబర్ ఎండ్ వరకు కాదని, వచ్చే ఏడాది పవన్ సినిమా కలెక్షన్స్ తో సునామీ సృష్టిస్తాడు కాబట్టి ఈ ప్లేస్ ను తిరిగి సంపాదిస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో మార్కెట్ ని అమాంతం పెంచేసి ఈ క్లబ్ లో చేరాడని, ఇక తన తర్వాత సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి టాప్ ప్లేస్ లోకి వెళ్తాడని నందమూరి ఫ్యాన్స్ డంకాపదంగా చెప్తున్నారు. ఏది ఏమైనా సౌత్ నుంచి, అందులోనూ తెలుగు ఇండస్ట్రీలో నుంచి ఇలా టాప్ హీరోలు ఈ షేర్ ని పంచుకోవడంలో ఫ్యాన్స్ అందరూ ఆనందంగా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like and subscribe Eagle Media Works.